డైరీ మిల్క్ ఇప్పటి కాలంలో చాలా పాపులర్. కానీ ఇది మీకు తెలుసా, ఈ చాక్లెట్ 2003లో చాలా పెద్ద ప్రాబ్లం ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అక్టోబర్ 2003 దీపావళికి ఒక నెల ముందు కస్టమర్స్ ఈ చాక్లెట్లని ఓపెన్ చేసినప్పుడు ఇందులో పురుగులు దొరికాయి. ఫుడ్ ఏజెన్సీ వాళ్ళు ఈ కంపెనీ పైన బ్లేమ్ చేయడం జరిగింది. అన్హైజెనిక్ ఇంపాపర్ ప్యాకేజ్ పైన కాంట్రవర్సీ రావడంతో డైరీ మిల్క్ కంపెనీ ప్రైజెస్ 25 to 30% పడిపోయింది. ఈ కంపెనీ వీళ్ళు చెప్పిన దానిని మార్చుకొని మొదటగా ప్యాకేజీని మార్చేశారు. అప్పటి నుండి డబుల్ ప్యాకేజ్ చేయడం జరిగింది. బయట ఒకటి, లోపల అల్యూమినియం ఫైల్. 15 కోట్లు పెట్టి మిషన్ ప్యాకేజీ కోసం దీని కాస్ట్ 10 to 50% పెరిగిపోయింది. అయినా కూడా వీళ్ళు చాక్లెట్ ప్రైస్ పెంచలేదు. క్వాలిటీ కంట్రోల్ కోసం ప్రాజెక్ట్ విశ్వాసును లాంచ్ చేశారు. ఈ కంపెనీ క్వాలిటీ కంట్రోల్ చేయడానికి మేనేజర్లు వేర్వేరు రీసెల్లర్ అవుట్లైన్ లో చెక్ చేసి చూసారు వీళ్ళ ప్రొడక్ట్ బాగుందా లేదా అని. మార్కెటింగ్ కోసం అమితాబ్ బచ్చన్ తో కొత్త యాడ్ ని తీశారు. 6 నెలల లోపే ఈ కాంట్రవర్సీ తర్వాత డైరీ మిల్క్ సేల్స్ పైకి పోవడం జరిగింది. ఇలాంటి పబ్లిసిటీ నుంచి కంపెనీ ఇలా డీల్ చేస్తుంది.